హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ బుక్. సో ఇవాళ అయితే మేము గోవా సిరీస్లో వెళ్ళిన రోజు కాకుండా నెక్స్ట్ డే మేము వెళ్ళిన ప్లేస్ అన్నమాట. అది వచ్చేసి డాల్ఫిన్ రైడ్ తర్వాత మేము వచ్చి రెస్ట్ తీసుకున్నాము. దాని తర్వాత ఈవినింగ్ మేము కెసినోకి వెళ్ళాలని స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేము వచ్చిన రోజే కొంచెం గ్రౌండ్ వర్క్ అయితే చేసామన్నమాట. ఎక్కడెక్కడ రేట్లు ఎంత ఉన్నాయి అది ఇది అని చెప్పి. మనం ఈ కెసినో రోడ్లోకి ఎంటర్ అవ్వగానే ఈ రోడ్ నేను ఫస్ట్ వీడియోలో పెట్టాను కెసినో రోడ్ గురించి. సో మీరు ఆ వీడియో చూడకపోతే గోవా సిరీస్లో ఫస్ట్ వీడియో చూడండి. సో ఈ కెసినో రోడ్లోకి ఎంటర్ అవ్వగానే మనకు కొంతమంది ఏజెంట్స్ ఆర్ బ్రోకర్స్ ఆర్ సమ్ పీపుల్ ఎవరైతే కెసినోకి కరస్పాండింగ్గా ఉంటారో వాళ్ళకి ఏంటంటే కమిషన్ వస్తుంది అనమాట. ఒక పర్టికులర్ కెసినోకి టికెట్స్ కనుక అమ్మితే అన్నట్టు, వాళ్ళ తరపున మనం వెళ్ళాము అన్నట్టు కనుక ఏమైనా కోడ్ కనుక మనం ఎత్తుకొని వెళ్తే, సో మనం ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళే మనల్ని ఫాలో అయ్యి వచ్చి ఈ పర్టికులర్ కెసినోకి అయితే నా కూపన్ కోడ్ వాడితే మీకు 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది అలా చెప్తారు. సో మేము అలాగా కొన్ని కూపన్ కోడ్స్ అయితే తీసుకొని వెళ్ళాం అనమాట. ఎంతమంది ఉంటే అన్ని కూపన్ కోడ్స్ ఇస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే సిల్వర్ది తీసుకుంటున్నాం మేము. అది వచ్చేసి 2500 అన్లిమిటెడ్ ఫుడ్ అని చెప్పారు. అండ్ 500 రూపీస్ తోటి మనం కెసినోలో ఆడొచ్చు అనమాట. అది పే కార్ట్ కానీ ఏమన్నా సరే మనం ఆడొచ్చు 500 రూపీస్కి, 500 కాయిన్స్కి. సో ఈ టికెట్ మనం చూపిస్తే వాళ్ళు ఇస్తారు. సో ఫస్ట్ ఏంటంటే అది తీసుకున్న తర్వాత మనం వెయిట్ చేయాలి. వెయిటింగ్ లాబీ చూపిస్తాను ఉండండి. సో ఇది వెయిటింగ్ లాబీ అనమాట, ఆన్ ద ల్యాండ్. అది వన్స్ ఈ బోట్ ఏదైతే ఉందో ఇది షటిల్ సర్వీస్ లాగా, బట్ ఆన్ ద వాటర్ అనమాట. సో ఈ బోట్ ఏం చేస్తుందంటే, మేము ఎక్కింది ఈ ల్యాండ్ దగ్గర కనెక్ట్ అయి ఉన్న ఆఫీస్. ఈ ఆఫీస్ దగ్గర మనం టికెట్స్ తీసుకున్నాం. టికెట్స్ వ్యాలిడేట్ చేసిన తర్వాత ఈ బోట్ ఎక్కించారు. అండ్ వన్స్ ఈ బోట్ ఎక్కిన తర్వాత ఈ బోట్ నుంచి మనల్ని యాక్చువల్ కెసినోకి తీసుకెళ్తారు అనమాట. అన్ని కెసినోస్ వరుసగానే ఉంటాయి. మేము ఈ మెజెస్టిక్ ప్రైడ్ కెసినో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే అది బిగ్గెస్ట్ కెసినో అనమాట. రెండే బిగ్గెస్ట్ కెసినోస్ ఉన్నాయి, బిగ్ డాడీ ఒకటి అండ్ మెజెస్టిక్ ప్రైడ్. బిగ్ డాడీ అంత వర్త్ ఇట్ కాదు అని చెప్పేసి అన్నారు. అది మాకు తెలీదు, బట్ యాజ్ పర్ రివ్యూస్ అన్నీ చూసుకొని మేము మెజెస్టిక్ ప్రైడ్ అయితే చూసుకున్నాము. ఇందాక నేను చూపించిన బ్రిడ్జ్ వచ్చేసి అటల్ సేతు బ్రిడ్జ్. అది వెరీ ఫేమస్ గోవాలో. సో అది మేము వాటర్లో నుంచి చూడడం జరిగింది. సో ఇది బిగ్ డాడీ కెసినో యొక్క ఆఫీస్ అనమాట. రోడ్ వైపు ఇది వాళ్ళ బోట్ ఏదైనా వస్తే ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి ఎక్కి బిగ్ డాడీ తీసుకొని వెళ్తారు. సో కింగ్స్ కెసినో ఉంది, డెల్టిన్ జాక్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. నేను అన్నీ చూపిస్తాను, అన్నీ వరుసగానే ఉంటాయి. సో ఇది డెల్టిన్ జాక్ అనమాట. ఇది ఓన్లీ సింగిల్ ఫ్లోర్. మీరు కెసినో ప్రైజులు వాటి ఫ్లోర్స్ బట్టి కూడా డిసైడ్ చేయొచ్చు. మీరు గుర్తున్నంత వరకు 2500 ప్లస్ అన్లిమిటెడ్ ఫుడ్ ప్లస్ 500 కాయిన్స్ పర్ ప్లే ఇచ్చారు మాకు పర్ హెడ్. ఈ డెల్టిన్ జాక్లో అయితే 1500 అండ్ ఫుడ్ కూడా లేదు, ఆల్కహాల్ ఇస్తారనుకుంటా. ఆల్కహాల్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇదే మా మెజెస్టిక్ ప్రైడ్ కెసినో అనమాట. ఇది బ్యాక్ సైడ్ మనం ఇలా తిరుక్కొని వెళ్తాము. ఈ గ్యాప్లో మనకి బిగ్ డాడీ కూడా కనిపిస్తుంది ఇంకొక సైడ్ నుంచి. సో మేము ఆ బిగ్ డాడీని కూడా చూపిస్తాము. ఇదిగోండి, ఇదే బిగ్ డాడీ. ఇది గ్రౌండ్ ఫ్లోర్, కొంచెం సీలింగ్ హైట్ ఉండడం వల్ల అలా కనిపిస్తుంది, కానీ దీనికంటే మెజెస్టిక్ ప్రైడ్ చాలా పెద్దదన్నమాట. ఇదే మెజెస్టిక్ ప్రైడ్. ఇది ఐ థింక్ మిడ్నైట్ 1 వరకు ఏమో ఉంటుంది. అండ్ ఆ నైట్ ఎంటర్ అయిన ప్రతి ఒక్కరి యొక్క కూపన్ కోడ్స్ డిప్ తీస్తారు. విన్ అయిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఏదో ఉంది, బట్ మేము 2:30 వరకు ఏమో ఉండాలి, అది 3 AM వరకు. అంతవరకు మనం ఉంటే మనం డబ్బులు కట్టి ఆడుతూ ఉంటాము అని సమ్ స్కామ్ సార్ట్ ఆఫ్ అనమాట అది. సో మేము జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళాం కాబట్టి మేమేం అంతవరకు లేము. మేము ఎర్లీగానే వచ్చేసాం, జస్ట్ ఫాస్ట్గా తినేసి చూసేసి అని. ఇదే ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ వీడియోలు లోపలికి ఎంటర్ అయిన తర్వాత వీడియోలు తీయడం చాలా అంటే చాలా కష్టము. ఇప్పుడు అక్కడ గేట్లోకి ఎంటర్ అవుతున్నాం కదండి, అక్కడి నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇంకా కెమెరా ఫోన్ టచ్ చేస్తే మన చుట్టూ 4 ఉంటారన్నట్టు. సో చాలా కష్టం అది. సో మేము డైరెక్ట్గా ఫస్ట్ లంచ్కి వెళ్ళిపోయాము, విచ్ ఈజ్ ఇన్ 4th floor. మేము అక్కడికి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. అన్లిమిటెడ్ ఫుడ్ అన్నారు. అట్లీస్ట్ మనం పర్ హెడ్ కట్టిన 2500కి న్యాయం చేయాలి
అన్న ఉద్దేశంతో మేము అనుకుని వెళ్తే అక్కడ ఏమీ లేవండి. క్యారెట్, కుకుంబరు, ఆనియన్స్, కార్న్, పీనట్ మసాలా అదొకటి పెట్టారు, అదొకటి. దాని తర్వాత పాపడ్స్ అవి పెట్టారు. వైట్ రైస్, పప్పు, అది కూడా మన సౌత్ ఇండియన్ స్టైల్ కాదు, నార్త్ ఇండియన్స్ వండితే ఎట్లా ఉంటుందో అట్లా వండింది. అంటే మన ఫ్లేవర్స్ లేవన్నమాట. మన మెన్యూయే అయినప్పటికీ మన ఫ్లేవర్స్ లేవు దాంట్లో. అండ్ వైట్ రైస్, సాంబారు, పప్పు, ప్రాన్స్ బిర్యానీ, చపాతీ, పన్నీర్ కర్రీ ఇవి పెట్టారు. డెజర్ట్సే ఎక్కువ ఉన్నాయి బేసిక్గా మీల్స్ కంటే కూడా. అండ్ అక్కడైతే ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ ఫ్లోర్ ఒకటే కాదండి, రూఫ్ టాప్ కూడా ఉంది, ఓపెన్ రూఫ్. అక్కడ కూడా వెళ్ళి కూర్చోవచ్చు. అక్కడ అయితే ఫుల్ సెలబ్రిటీస్ కోసంగా సపరేట్ రూమ్స్ ఉన్నాయి, లగ్జరీ రూమ్స్. అక్కడి వరకు అయితే అసలు మనం అలౌడ్ కూడా కాదనమాట. ఎవరెవరో హీరోస్, హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, అసలు ఎవరెవరో వచ్చి పోతూ ఉంటారు. మనకు తెలియని కూడా తెలియదు, వాళ్ళకి ఎంట్రీ ఎక్కడి నుంచి ఉంటుందో కూడా తెలియదు. కానీ ఇక్కడైతే లగ్జరీ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. నేనైతే ఈ ఫ్లోర్లో, ప్రతి ఫ్లోర్లో ఒక చిన్న రూమ్ లాగా కెసినోస్ని అయితే నడిపిస్తున్నారు. బట్ డెడికేటెడ్లీ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అయితే కెసినోనే అనమాట. సో నేనేమనుకున్నానంటే ఈ ఫుడ్ షూట్ చేస్తున్నంతసేపు నేను గమనిస్తూ ఉన్నాను, ఆ కెసినోని ఏమైనా వీడియో తీయగలమేమో అని చెప్పేసి. బట్ అది అతను తీనివ్వలేదు. అది కూడా నేను చూపిస్తాను స్లోమో చేసి. ఇదిగోండి, ఇవంతా డెజర్ట్స్. కేక్ ఉంది, రస్మలై ఉంది, కస్టర్డ్ ఉంది. కేక్స్ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ అనమాట. ఫ్రూట్ కస్టర్డ్స్, అలా కేక్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఐ థింక్ డెజర్ట్సే ఎక్కువ ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్టుగా. ఇలాగ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎవ్రీ 2-3 మినిట్స్కి వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇస్తూ ఉంటారనమాట. వీళ్ళు మనం సౌత్ ఇండియన్స్ కాదు, అబ్రాడ్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. ఇలానే దీనికంటే పెద్ద స్టేజ్ పైన ఉంటుందన్నమాట. సో ఆ స్టేజ్లో కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటుంది. ఇదిగోండి బర్గర్లు, హాట్ డాగ్స్ ఇవన్నీ కూడా ఫ్రీ అనమాట మనకి. చూసారా, నేను స్లోమో వేసాను. అది లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కెసినో, మీరు కుదిరితే చూడండి, కనిపిస్తే. చూసారా, నన్ను ఆపేశారు తీనివ్వకుండా. నేను అప్పటికి ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అనమాట. సో జస్ట్ బయట మనకు కనిపిస్తున్నది ఇద్దరే, కానీ 4-5 మెంబర్స్ వరకు కొంచెం ముందుకి నిలబడి ఉంటారు. అస్సలు ఎలో చేయరనమాట మనల్ని వీడియో తీయడానికి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను తీయగలిగినంత వరకు తీసాను, ఇంతే అది. అండ్ ఇదిగోండి, ఇలాంటి బ్యాడ్జ్ ఒకటి కడతారు సిల్వర్ అని చెప్పేసి. అండ్ దాని మీదనే ఎగ్జిట్ గేట్ కూడా రాస్తారనమాట. దాన్ని బట్టి మనం ఆ నెంబర్ అనౌన్స్ చేసినప్పుడు రిటర్న్ బోట్ ఎక్కొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై